చిచ్చా ఇట్లాంటి ఒక మంచి వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మెయిన్ గా ఆరోగ్యవంతమైన ఫుడ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే ఔషధం అనేది చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వస్తున్నాం, వినుకుంటూనే వస్తున్నాము. అద్భుతం అసలు నేచర్ అనేది. అందుకే నేచర్ అనేది దాని మించింది ఉండదు ఇంకా ఈ ప్రపంచంలో. కాదు, మనం వచ్చింది నేచర్ నుంచి, మనం తీసుకోవాల్సిన ఫుడ్ నేచర్ నుంచే, అదే మనం చేసేది కూడా. అదంతా చూసాము, అలా చెప్పారు ఏదో, కానీ ఒక మాట అన్నారు వాళ్ళు. అదే నేను ఇక్కడ దాకా రావడానికి కారణం అయింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ తప్ప మీ సినిమా నమస్తే, ఎందరో తిండి పోతుంది. అందరికీ మా వందనాలు. అందరిలో మంచిగా అయితే బిందాస్గున్నా, సేఫ్గున్నా, కిరాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. చిచ్చా ఇట్లాంటి ఒక మంచి వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మెయిన్ గా ఆరోగ్యవంతమైన ఫుడ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే ఔషధం అనేది చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వస్తున్నాం, వినుకుంటూనే వస్తున్నాము. అట్లాంటి ఫుడ్ తోని మెయిన్ గా ఉండే ప్రాబ్లం చెప్తే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మన ఇంట్లలో గానీ, మనకు తెలిసిన చుట్టాలల్లో గానీ, మన దోస్తులల్లో గానీ ఏజ్ తో సంబంధం లేకుండా ఎంతో మంది బాధపడుతున్న ఒక ఇష్యూ డయాబెటిక్స్, షుగర్. అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఏంటంటే జస్ట్ ఎట్లాంటి మెడిసిన్ లేకుండా ఫుడ్ తోనే మీకున్న డయాబెటిక్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. మీకున్న షుగర్ ఏదైతే ఉన్నదో ఆ షుగర్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. మొత్తాన్ని, ఈ మాట అండర్లైన్ చేసుకుని, మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. 3 పూటలు ఫుడ్ వీళ్ళే పంపుతారు. హైదరాబాద్ లో ఎక్కడున్నా కూడా వాళ్ళే పంపుతారు. అసలు ఆ ఫుడ్ ఏంది, ఆ ఫుడ్ తో మనం ఎట్లా తగ్గించుకోవచ్చు, అసలు డయాబెటిక్ ఏ లెవెల్లో ఉన్న వాళ్ళకి తగ్గుతుంది, అసలు ఎట్లా తగ్గుతుంది, అవన్నీ కూడా కనుక్కుందాము. ఈ రోజు ఎవరి కాడికి పోతున్నాము అని అంటే, ఫేమస్ డైరెక్టర్, తెలంగాణ సినిమాలని ఎంతో అద్భుతంగా, ఎంతో మంచిగా చేసిన ఆయన, తెలంగాణ అంటే ఇట్లుంటదా అని చూపించిన ఆయన టి ప్రభాకర్ అన్నారు. బతుకమ్మ సినిమా, తుపాకి రాముడు సినిమా, ఇట్లాంటి సినిమాలు చేసిన ఆయన ఉన్నాడు. ఆయననే నేచర్ మంత్ర అని మీరు విన్నారో లేదో, ఆ నేచర్ మంత్ర అని ఒకటి స్టార్ట్ చేసి ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అది కూడా మన ఇంట్లో ఉన్న ఫుడ్ తోనే. ఆయన ఎంతటి మేధావి అని అంటే, కరీనా వచ్చినప్పుడు ఆయన కరీనాని ఇన్ఫెక్ట్ చేసుకుని, అంటే ఆ పదం నేను పర్ఫెక్ట్ గా చెప్తలేను ఎందుకంటే యూట్యూబ్ దాన్ని కట్ చేస్తుందని. కరీనా వచ్చినప్పుడు ఆయన దాన్ని ఇన్ఫెక్ట్ చేసుకొని జస్ట్ ఫాస్టింగ్ అనే ఒక మెథడ్ తోని కొన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఆయన మొత్తాన్ని తగ్గించుకున్నాడు. సో అంతటి మేధావి ఆయన. సరే పోదాము, పోయి ఆయన కలుద్దాము. కలిసి ఎట్లాంటి ఫుడ్ ఇస్తాడు, ఏమి ఇస్తాడు, అసలు ఫుడ్ తోని షుగర్ ఎట్లా తగ్గుతుంది, అవన్నీ కూడా తెలుసుకుందాము. ఈ వీడియో మస్తు మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. వెయిట్ చేయరి, వీడియో కొంత లెందీగా ఉన్నా క్లియర్ గా చూడురి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయరి. ఎందుకంటే ఆరోగ్యం, దీనివల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. మెయిన్ గా ఆ భయమే లేకపోతే ఎట్లాంటి రోగం వచ్చినా కూడా మనం తగ్గించుకోవచ్చు. ఏడుకొస్తామంటే నిజాంపేట్ల బండారు లేఅవుట్ అని ఉంటది. ఆ బండారు లేఅవుట్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటది. స్ట్రైట్ గా లోపలికి వస్తే 8B అని చెప్పి గల్లీ ఉంటుంది. స్ట్రైట్ ఇంకా ఆంజనేయ స్వామి గుడి నుంచి స్ట్రైట్, సారీ, ఒక చిన్న రైట్ వస్తుంది, ఇమీడియట్ గా లెఫ్ట్ వస్తుంది. ఆ నుంచి స్ట్రైట్ వస్తే 8C అనే రోడ్ వస్తుంది. ఇట్లా ఆ 8B నుంచి చక్కగా పోతుంటే 8C అని రోడ్ ఉంటుంది. అభయాంజనేయ స్వామి టెంపుల్, ఇది ఇంకో టెంపుల్. ఈ టెంపుల్ నుంచి స్ట్రైట్ గా పోవాలి. ఈ రోడ్డు ఒకటి వస్తుంది, ఈ రోడ్డు దాటూరి 8C. ఇట్లా చక్కగా పోతే లెఫ్ట్ సైడ్ లో 6వ బిల్డింగ్ 7వ బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్ చైత్ర ప్లాజా. ఫ్లాట్ నెంబర్ 402. అంటే లిఫ్ట్లో మనం 5 నొక్కినా 4 నొక్కినా వస్తాము. నేచర్ అంతా చక్కగా పోతే అదే సార్ వాళ్ళ ఇల్లు. వంటలు ఇవన్నీ ఇక్కడ చేస్తారు అనుకుంటా. ఇంతకుముందు నేను వచ్చినా నైట్ గార్డెనింగ్లో బిజీగా ఉన్నాడు సార్. సార్ నమస్తే. సార్ టి ప్రభాకర్ గారు. అంటే నేను డైరెక్టర్ అని చెప్పాలనా, లేకపోతే నేచర్ మంత్ర అని చెప్పాలనా, లేకపోతే రైతు అని చెప్పాలనా, ఏం చెప్పాలనో నాకే తెలుస్తలేదు. ఎందుకంటే ఆయన మల్టీ టాలెంటెడ్, అన్ని చేసుకుంటూనే వస్తున్నారు. ఈ వయసులో నాకంటే యాక్టివ్ ఉంటాడు. నాకు 25 ఏళ్ళు ఉంటే సార్కి ఇంకా 20 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్నట్టే ఉంటాడు. సార్ ఏం సార్ ఈ గార్డెనింగ్ ఇదంతా ఏంది? ఇది ఇప్పుడు మనకి ఇది వచ్చేసేమో తిప్పాకులు. ఇవి తిప్పతిగా తిప్పతీగ మొత్తం దీని మీద బతికిరు.
అవునవును అవునవును. మీరే అయిపోయారు సార్ అప్పుడు? అట్లే లేదు, అది మన అక్కడ నెల్లూరు నుంచి చెప్పారు కదా. ఓకే ఓకే. ఇది అసలు మా చిన్నప్పటి నుంచి తెలుసు మాకు. అచ్చా ఓకే. మాకు చిన్నప్పుడు మొత్తం వీటి మీదనే కదా మేము తిప్పతిగా ఇవన్నీ. మధ్యలో మేము వదిలేసాం వాటిని, ఇంకా దాని గురించి అంత. మీ నేపథ్యం ఎక్కడ సరే, ఏ ఊరు నుంచి, ఏ జిల్లా అది? మాది ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఇంతకుముందు ఉమ్మడి వరంగల్. ఉమ్మడి వరంగల్. ఫార్మర్, మొత్తం ఫారెస్ట్ లో పుట్టి పెరగటం. దాని తర్వాత ఇక పిల్లల స్టడీ గురించి హైదరాబాద్ రావటం, నేనేం చేయాలో తెలియక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి సినిమా డైరెక్టర్ అవటం. సినిమా నుంచి ఎట్లా సార్ నేచర్ మంత్రాకి? అంటే వాస్తవంగా నాకు విపరీతమైన సమస్యలు ఉన్నాయి. నేను 99లో కన్నడ హీరో ఉపేందర్తో ఒక సినిమా చేస్తున్నా. ఆ టైంలో వినాయక్ ఆ సినిమాకి పనిచేశారు, వినాయక్. అయితే అప్పుడు నాకు ఈ సమస్యలు అసలు నాకు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. నేను నైట్ అయితే నిద్ర పట్టేది కాదు, మోకాళ్ళకి ఆరోగ్య సమస్యలు. అలవాట్లు ఏమి లేవు నాకు. కానీ అక్కడ మనం పెస్టిసైడ్ విపరీతంగా కొట్టడం, కొన్ని కారణాలతోటి అట్లా వచ్చినాయి. ఇక అప్పుడు ఆయన నాకు చెప్పాడు, ఒక జూబ్లీ హిల్స్లో ఒక నేచర్కి దానికి సంబంధించింది ఉంది అని. ఆయన తీసుకెళ్ళాడు నన్ను. అక్కడ తీసుకెళ్తే మేము అదంతా చూసాము, వాళ్ళు చెప్పారు ఏదో. కానీ ఒక మాట అన్నారు వాళ్ళు, అదే నేను ఇక్కడ దాకా రావడానికి కారణం అయింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ తప్ప మీ సినిమా ఇండస్ట్రీలో వేస్ట్, ఆయన తప్ప ఎవరు చేయరని. ఆయన చాలా స్ట్రిక్ట్గా చేశారు అప్పటికి. నేచర్ మంత్రం మామూలుగా కాదు, ఆయన అంత స్ట్రిక్ట్ అప్పటి వరకు ఎవరు చేయలేదు. అట్లా చేశారు ఆయన. రోజు 3 o'clock లేవటం, నైట్ ఆ రకంగా నిజం. లేకపోతే మనకు అట్లా తెలియదు కదా అసలు. అప్పుడు వాళ్ళు అనేసరికి అప్పుడు కొంచెం రెచ్చగొట్టారు వాళ్ళు, మీరు ఎవరు చేయలేరు, సినిమా వాళ్ళు వేస్ట్. సరే నాకు కొద్దిగా పట్టుదల వచ్చింది. ఇంకా మన రైతు అంటే కొంచెం ఉంటాయి కదా, ఇక దాంతో ఎందుకు చేయలేము చూద్దామని. నా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక 1 month చేయండి మీకు చాలా రిజల్ట్స్ వస్తాయి అన్నారు. కానీ నాకు ఎసిడిటీ అనేది ఒక 10 daysలో పోయింది. ఒక 10 years నుంచి నేను భరించలేనిది ఒక 10 daysలో ఎట్లా పోయింది అనేది నాకు ఇంకా పట్టుదల పెరిగింది. ఇంకా ఆ తర్వాత ఒక 1.5-3 months చేసేవరకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ పోయినాయి. దాదాపు 95 kgs నుంచి 70కి రావటం, ఇవన్నీ జరిగినాయి. 80% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది నాకు ఆ 3 monthsలో. నేచర్ మంత్ర మీరు అక్కడ తీసుకున్న ఫుడ్ అదంతా. దాని తర్వాత నాకు మంత్రి సత్యనారాయణ రాజు గారు పరిచయం అయ్యారు అప్పుడు. ఆ టైంలో ఇవన్నీ తగ్గిన తర్వాత అప్పుడు ఆయన పరిచయం అయితే, సార్ నేను ఇట్లా చేశానంటే, చాలా బాగా చేశారు మీరు, చాలా మంచి రిజల్ట్ వచ్చింది, మీరు ఒక ఫాస్టింగ్ చేయండి, ఇక జీవితంలో మీకు మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పారు. ఉపవాసం. అప్పుడు నేను 42 రోజులు చేశాను ఫాస్టింగ్. 42 రోజులు ఏం తినలే ఇంకా కంప్లీట్గా ఓన్లీ హనీ, వాటర్, నిమ్మకాయలు ఇంతే. సరే ఇప్పుడు మీరు రోజు ఫుడ్ పంపిస్తుంటారు కదా, అంటే 3 పూటలు పంపుతారు వాళ్ళకి. అవును. అదే అది ఎట్లా పెడతారు సార్? ఆ బాక్సింగ్ ఏంది, రోజు ఎట్లాంటి మీల్ పెడతా ఉంటారు? ఇట్లాంటి ఏవైతే స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎట్లుంటాయి సార్ రోజుకి? చూద్దాం లోపల. అంటే 3 పూటల్లో ఏ టైం పంపుతారు సార్ వాళ్ళకు? ఇప్పుడు పొద్దున 6కి బయలుదేరుతారు బాయ్స్, పర్మనెంట్గా ఉంటారు మనకి, రెగ్యులర్గా ఉంటారు. వాళ్ళు 6కి బయలుదేరితే 8కి వాళ్ళకి ఇచ్చేస్తారు. హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా ఒక దిల్సుఖ్ నగర్ వైపు తప్ప, మొయిదీపట్నం అటు సైడ్ తప్ప మిగిలిన మొత్తం వాళ్ళు అక్కడ ఇచ్చేస్తారు పొద్దున. మధ్యాహ్నం వచ్చేసి 11కి బయలుదేరుతారు. ఇప్పుడు ఇది లంచ్ వెళ్తుంది, లంచ్కి. ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక 11కి బయలుదేరి 12కి 1 o'clockకి ఇచ్చేస్తారు. మొత్తం 1కి వెళ్ళిపోతారు. టైం ప్రకారం తినాలి వాళ్ళు తినాలంటే ఫస్ట్ మీరు పంపించాలి. ఒక 5 నిమిషాలు లేట్ అయితే కాల్ వచ్చింది అక్కడ నుంచి. ఏం సార్ ఈరోజు ఇది లంచ్కా? ఇది లంచ్. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మీకు ఇది మారుతూ ఉంటుంది. ఇది రైస్ కదా, కొద్ది షుగర్ ఉన్నవాళ్ళు, కొద్ది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయని దీన్ని ఆఫ్ తినమని చెప్తాం. ఇది ముడి బియ్యం, పెసలు కలుస్తాయి, లేకపోతే మిల్లెట్స్ కలుస్తాయి, జొన్న రవ్వలు కలుస్తాయి, ఏదైనా కలుస్తాయి. రైస్ కొంచెం ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది. ఇది మాత్రం మారిపోతూ ఉంటుంది రోజు. ఇది ఒక గుంట పొంగనాలంటే ఇది. ఇంకా ఇది ఒక ఫ్రైడ్ ఉంటుంది, మళ్ళీ ఒక చట్నీ ఉంటుంది, ఒక కర్రీ, ఇట్లా 3 ఉంటాయి కంపల్సరీగా. 3 రకాలు. కొంచెం పెరుగు అన్నం అలా ఉంటుంది. గారెలు. ఇది సాటర్డే. బిర్యానీ. ఇది బిర్యానీ. ఇంకా రైతా. ఇవేం బియ్యం సార్? ముడి బియ్యం. ఇది ఫ్రైడే. ఇది స్పెషల్ ఫ్రైడే. దీంట్లో ఏముంటాయంటే 3 రకాలు ఉంటాయి. డి విటమిన్, B12 మనకి చాలా ప్రాబ్లం ఉంటుంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ 3 ఆ 2 ఉంటాయి. ఏంటిదంటే మష్రూము, పాలకూర, దాని తర్వాత సోయా పన్నీర్. కోర్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అంటారు వాళ్ళు, అరే మళ్ళీ మేము మిస్ అయిపోతున్నాం అని. అట్లా ఉంటుంది. సార్ ఇంత కమర్ట్ ఫుడ్ తింటే ఇవేంటి సార్ జ్యూసులు? ఇంకా ఈ జ్యూస్ వచ్చి ఇది మార్నింగ్ ఉంటుంది. ఇదే చాలా ఫేమస్ అసలు. ఇది మార్నింగ్ ఇందులో 10 నుంచి 15 ఐటమ్స్ కలుస్తాయి. ఇందులో కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, మెడిసినల్ ప్రాపర్టీస్ కానీ. ఇది బ్రేక్ఫాస్ట్ అండి. ఇది బ్రేక్ఫాస్ట్. ఇది ఫస్ట్ మార్నింగ్ పంపిస్తాం. ఇది 8 o'clock తీసుకోవాలి. దాని తర్వాత ఇది వచ్చేసి 9 o'clock అట్లా తీసుకోవాలి. అచ్చా, ఫస్ట్ జ్యూస్తో స్టార్ట్ అయింది. జ్యూస్ తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్. ఈ జ్యూస్ కన్నా ముందు వాళ్ళ వాటర్ తాగటం, యోగా, మెడిటేషన్ అవి ప్లానింగ్ ఉంటుంది.
మీరు ఎట్లా చేస్తారు మరి? మొత్తం అవి మేము ఆడియో వీడియోలు అన్నీ ఉంటాయి. చాలా వీడియో పంపిస్తారు మీరు ఇట్లా చేసుకోవాలి. క్లియర్గా ఉంటుంది. అది ఏ ఆసన కూడా కన్ఫ్యూజ్ అనేది ఉండదు. దేని ఏది ఎందుకు చేయాలని కూడా దాంట్లో ఉంటుంది. ఎన్ని రకాల జ్యూస్లు ఉంటాయి సార్? ఇది మార్నింగ్ జ్యూస్. దీని తర్వాత ఈ రెండు వచ్చేసి ఇది లంచ్ కన్నా ముందు తీసుకునే జ్యూస్. ఇది కూడా లంచ్ కన్నా ముందే, కానీ ఒక రోజు ఇది ఒక రోజు అట్లా వెరైటీగా ఉంటుంది, మారుతూ ఉంటాయి. రోజు ఒక జ్యూస్ అయితే ఉండదు అసలు. రోజు చేసింది చేయం. మార్నింగ్ మొలకలు మాత్రం సేమ్ మ్యాక్సిమం అవే ఉంటాయి. ఇక మిగిలిన మాత్రం అన్ని మారిపోతానే ఉంటాయి. ఫుడ్ ఎట్లా చేంజ్ ఉందో వాళ్ళు వచ్చే అలా హెల్త్ రిజల్ట్స్ లో కూడా అట్లా చేంజ్. హెల్త్ రిజల్ట్స్ ఇక అసలు దాని దృష్టిలో పెట్టుకుంటాం మెయిన్. ఇవన్నీ సెకండరీ. ముందు ఇది బ్రేక్ఫాస్ట్ అండి, డిన్నర్. వీటిలో కూడా ఏంటంటే వాళ్ళ సమస్యలను బట్టి కొద్దిగా డిన్నర్ మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం లంచ్లో ఒక లడ్డు చెప్పాము. ప్రతిరోజు లంచ్లో ఒక లడ్డు ఉంటుంది, స్వీట్ ఉంటుంది. స్వీట్ కంపల్సరీ. అది స్వీట్ అంటే మనం బెల్లంతో లేకపోతే షుగర్తో చేయము. అది ఖర్జూర హనీతో చేస్తాం. ఇప్పుడు మొన్న నాకు ఇచ్చింది బెల్లం ఇంట్లో కూడా ఉండదు. బెల్లం అన్ను షుగరు లేకపోతే మన వైట్ రైస్లు అట్లాంటి ఇంట్లో చేస్తారు సార్ అంత కమ్మగా. అవి అంటే ఇది తీపిలో ఎటువంటి తేడా లేదు. ఉండదు. ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉన్నది. అది మీరు ఒకటి తింటే ఇది 2 తినగలుగుతారు. అదే కదా. మళ్ళీ ఈ లడ్డు ఈవినింగ్ డిన్నర్లో అది మనం ముందు ఇచ్చిందేమో కాల్షియం ఐరన్ వాటికి సంబంధించింది కదా. ఇది బి కాంప్లెక్స్ మొత్తం కంప్లీట్. ఇది తింటే ఆ రోజు సరిపోయే బి కాంప్లెక్స్లు వచ్చేస్తాయి. మళ్ళీ ఇది ఈవినింగ్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఈ పౌడర్లన్నీ ఇప్పుడు ఇవే మనం ఏవైతే అనుకున్నామో ఇవేంటివి సార్ పౌడర్లు? ఒకటి ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ కాదు, ఇది ఎక్కడికైనా పంపిస్తాం. వాళ్ళకి ఫుడ్ ఎట్లా పంపుతారు సార్? ఇప్పుడు వాళ్ళకి ఈ రూపంలో మారుస్తాం. జ్యూస్ సంబంధించిన మొత్తం ఇట్లా పౌడర్లు చేస్తాం. ఓకే. ఇది క్యారెట్ ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, మొత్తం సొరకాయ పౌడర్ ఉంది ఇందులో. మొత్తం ఇవన్నీ అక్కడ ఏమున్నాయో ఆ 10-15 రకాలు మళ్ళీ ఇక్కడ ఉంటాయి. వీటిని మిక్స్ చేసి అది పౌడర్ రూపంలో పంపిస్తాం. అంటే ఇది ఇండియాలో ఉండవాలి, ఎక్కడైనా వరల్డ్ ఎక్కడికైనా పంపిస్తాం. ప్రపంచంలో ఏ మూలకు ఎక్కడున్నా కొరియర్ ద్వారా పంపించడం అంతే. అయితే ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని, రిజల్ట్ ఎక్కడైనా సేమ్ వస్తుంది. ఎందుకంటే ఇది నేచర్. ఈ ఫుడ్ తిన్నా ఒకవేళ ఈ పౌడర్లు వేసుకున్నా కూడా రిజల్ట్ ఒకటే సేమ్. ఎందుకు అది జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం ఒక ఆకు తీసుకున్నాం, మనం తిప్పాకే తీసుకున్నాం, మనం అందరికి తెలుసు కాబట్టి దాన్ని పౌడర్ చేసాం. పౌడర్ చేసినప్పుడు అందులో వాల్యూస్ పో అసలు సన్ తోటి అది జరుగుతుంది. అది అలా అందులోనే ఉంచుకుంటుంది. అది ఎండిపోయినా కూడా ఎప్పుడైతే మనం తీసి నీళ్ళల్లో పెట్టాము లేకపోతే దాన్ని తీసుకున్నామో వెంటనే అది మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు లేకపోతే ఈ రిజల్ట్స్ రావు. ఇట్లా మేము ఈ ప్రయత్నం చేసేవాళ్ళం కాదు అసలు. అద్భుతం అసలు నేచర్ అనేది. అందుకే నేచర్ అనేది దాని మించింది ఉండదు ఇంకా ఈ ప్రపంచంలో. కాదు, మనం వచ్చింది నేచర్ నుంచి, మనం తీసుకోవాల్సిన ఫుడ్ నేచర్ నుంచే. అదే మనం చేసేది కూడా ఇక్కడ. ఈ ఫుడ్ ఏమేమి రోగాలను తగ్గిస్తుంది సార్? మెయిన్గా దాదాపు 90% జబ్బులు తగ్గుతాయి ఇందులో. ఏవి తగ్గవంటే క్యాన్సర్ లాంటి చాలా డ్యామేజ్ అయిపోయి విపరీతంగా డ్యామేజ్ అవుతాయి కదా, యాక్సిడెంట్లుగా జరిగినాయి కానీ, క్యాన్సర్ లాంటివి కానీ పెద్దవి ఉంటాయి కదా. వాటికి ఏమైందంటే బాడీ కుళ్ళిపోయి లేకపోతే చాలా డ్యామేజ్ అవుతుంది కదా, వాటిని యథాస్థానానికి తీసుకురావు ఇవి. కానీ వాటిని క్యూర్ చేస్తాయి మ్యాక్సిమం. అక్కడ దాకా తీసుకొచ్చి ఆ బాధ నుంచి బయటపడతారు. సరే, కోర్సు కూడా మీరు పంపుతారు కదా, కొంతమంది ఇప్పుడు బయటికి పోవడం, ఇంకొక ఆడికి పోయో స్కిప్ చేస్తారు కొన్నిసార్లు. అప్పుడు రిజల్ట్లో ఎట్లుంటుంది సార్ తేడా? అయితే వాళ్ళకి ఏం చెప్తానంటే, నేను మీరు ఊరు వెళ్తే కనుక ఒక 2-3 డేస్ మ్యాక్సిమం అంతకన్నా వెళ్ళకండి. ఓకే. వెళ్తే కూడా మీరు అక్కడ ఏం తీసుకోవాలి, ఏం దొరికితే ఏం తీసుకోవాలి చెప్తారు. కొన్ని మేము ఇస్తాం. ఇంతమంది ఉంటారు కదా, ఇంతమందిని ఎట్లా మానిటర్ చేస్తారు సార్? అంటే మన దగ్గర అట్లా నోట్ చేసుకొని అట్లా అది ఉంది కదా. ఇది హైదరాబాద్ సంబంధించిన ప్రతి పేరు వాళ్ళ ఏ నంబరు మొత్తం ఉంటుంది. అది వాళ్ళు ఫోన్ చేయగానే ఫోన్ చేసిన వెంటనే ఇక్కడ వాళ్ళ బ్యాచ్ నెంబర్ ఎంత, ఆ బ్యాచ్ నెంబర్ చూస్తాను నేను. చూడగానే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం తగ్గినాయి, వాళ్ళు అసలు మంచిగా చేస్తున్నారా చేయట్లేదా మొత్తం ఇక్కడ నోట్ చేసి ఉంటాయి. వాళ్ళు చేయకపోయినా మా టీం ఉంటుంది కదా, ఆ టీం అంతా ఇదే పని చేస్తారు. దీంట్లోనే మళ్ళీ యూఎస్ఏ ఉంది. వాళ్ళకి యూఎస్ఏ వాళ్ళకి మళ్ళీ సపరేట్ ఉంటుంది. ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇక్కడ రాస్తాం. మళ్ళీ యూఎస్ఏ వచ్చిందంటే, యూఎస్ నుంచి కాల్ వచ్చిందంటే ఇక్కడికి వెళ్తాం. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ ఉంటుంది. ఎవ్రీ సండే మాత్రం అమెరికాలో ఉన్నా, ఇక్కడ ఉన్నా, లేకపోతే ఎక్కడ బెంగళూరులో ఉన్నా కూడా, ఒరిస్సాలో చేసినా కూడా మొత్తం వాళ్ళంతా వాళ్ళు ఆ రోజు మాత్రమే ఫాస్టింగ్ చేయాలి అంతే. సార్, ఇప్పుడు హైయెస్ట్ రేంజ్ ఆఫ్ షుగర్ ఉన్న మీ దగ్గరకు వచ్చి ఉంటారు. వాళ్ళకి తగ్గిన కేసెస్ ఎన్ని ఉన్నాయి సార్? అట్లా ఒక లక్ష్య అనే అమ్మాయిది అసలు దాని నుంచే ఇప్పుడు మేము బయటకు పంపించడానికి, ఫుడ్ ఇట్లా పౌడర్ రూపం తీసుకురావడానికి ఆ అమ్మాయి కారణం. ఆ అమ్మాయి ఏంటంటే HbA1c 15 ఉంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఎలాంటి ప్రాబ్లం ఉందంటే, ఇక మెడిసిన్ కూడా పని చేయదు అనే స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. మెడిసిన్ పని చేయకపోతే ఏంటిది ఇంకేముంది ఆ అమ్మాయికి అంటే 1 year ఉంటాను నేను, అంతకన్నా నేను ఉండను. ఇక ఫిక్స్ అయిపోయింది. ఆర్గాన్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఇక నాకు మెడిసిన్ పని చేయట్లేదు కదా. ఇన్సులిన్ 100 ఉంది, 100 ఇన్సులిన్ తీసుకుంటుంది అమ్మాయి. HbA1c 15, ఫాస్టింగ్ 250, 300 దాకా పోస్టు. చిన్న ఏజ్ అమ్మాయి, 28 years. ఆ అమ్మాయికి ఇక అనుకోకుండా ఇంకో వీడియోలో ఒక వీడియో చూసింది, అందులో ఇంకా ఆమె తగ్గించుకుంది. ఏమన్నా నాకు కూడా ఏమన్నా ఆశ, చిన్న ఆశ అంతే, లైఫ్ అయిపోయింది అంటుంది అమ్మాయి. టోటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయింది అమ్మాయి. ఆకున్న హోప్తో ఆయుష్ ఉంచేసారు మీరు. అంతే వచ్చి చిన్న కాల్ చేసింది, లేదమ్మా నీకు తగ్గుతుంది. ఎందుకంటే నాకు ఎక్కడ ధైర్యం ఉంది, అమ్మాయి ఏజ్ లేదు, 28 ఉంది.
అదే 50-60లో ఆ లెవెల్స్ ఉందనుకోండి, ఎక్కువ చాలా 2 నెలలు కూడా సరిపోదు, 3 నెలలు కూడా పట్టవచ్చు. కానీ ఈ అమ్మాయి చిన్న ఏజ్ కదా, చిన్న ఏజ్ కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయికి తగ్గిద్దని డిసైడ్ అయిపోయింది. మనకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళ వాయిస్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి, టెన్షన్లు ఇవన్నీ ఫోన్లోనే అర్థమైపోతూ ఉంటాయి. అప్పుడు లేదమ్మా నీకు 100% తగ్గిద్ది, అది నువ్వు భయపడొద్దని చెప్పాను. ఇక చెప్తే ఇక అమ్మాయి ఇక ఒక్కటే చెప్పాను నేను, నువ్వు వెరీ స్ట్రిక్ట్గా చేసుకోవాలి, నేను ఏం చెప్తానో 100% నువ్వు చేస్తే నీకు 100% రిజల్ట్ వచ్చిందని చెప్పాను నేను. ఆ అమ్మాయి ఎలా చేసిందంటే ఇప్పుడు మొత్తం కోర్సులో ఆ అమ్మాయి టాపింగ్ అంతే. స్టిల్ ఇప్పటికి కూడా 15 నుంచి మన కోర్సు 8 వారాలు అయ్యేసరికి మొత్తం నార్మల్ అయిపోయింది. మొత్తం ఇన్సులిన్ టాబ్లెట్లు ఏం లేవు, మొత్తం తీసేసాము. తీసేసిన తర్వాత 9కి వచ్చినప్పుడు 15 నుంచి 9కి. ఆ తర్వాత అమ్మాయి ఎలా చేస్తుందంటే స్టిల్ ఇప్పుడు కూడా, ఇప్పుడు 5-6 నెలలు అయిపోయింది అమ్మాయి చేసి కూడా. మొన్న తిరుపతి వెళ్ళింది అమ్మాయి, అక్కడికి వెళ్ళి కూడా ఇదే ఫుడ్ పట్టుకుని తిన్నది. మంచి టేస్ట్. ఇలా ఉప్పు అదంతా ఉండదు, లైట్గా. ఓకే, లైట్ రుచి ఉంటుంది. రుచి ఉంటుంది. ఇప్పుడు మా మిసెస్ ఎలా అయిందంటే మనం గడ్డి తీసుకొచ్చి ఇచ్చినా కూడా దాని టేస్ట్ ఉండేలాగా చేసింది. అంటే ఈ ఫుడ్ తినేటప్పుడు ఎక్కడ కూడా మీరు మెడికేషన్ వాడమని చెప్తారా? అది కంప్లీట్లీ బందా మెడికేషన్? మెడికేషన్ వాళ్ళు ఎప్పుడు ఏదైతే వాడతారో దాన్ని మనం ఒక షుగర్ లెవెల్ తగ్గుతూ ఉంటేనే దాన్ని తగ్గిస్తాం. సడన్గా తగ్గాం దాన్ని, షుగర్ లెవెల్ చూస్తూ ఉంటాం. ప్రతి వారం టెస్ట్ చేసుకోవాలి, రిపోర్ట్స్ పెడతారుగా, ఆ రిపోర్ట్ చూసి ఎంత తగ్గింది. కొంతమంది అయితే అసలు విపరీతంగా తగ్గింది, 1 వీక్లో కూడా దిగొచ్చింది, అది 200 నుంచి 100కి వచ్చేసింది. వాళ్ళు మాత్రం చెప్పకుండా తీసేస్తారు, వాళ్ళకి అంత ధైర్యం వస్తుంది. అంతకుముందు అంత భయపడే వాళ్ళు ఆ లెవెల్ పడిపోయేసరికి అసలు వాళ్ళు అంత ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి. సార్ మీరు మిమ్మల్ని చూస్తే నాకు అంత మంచిగా అనిపించింది, అంత బాగుంది. కానీ చిన్న బాధ అనిపిస్తుంది, నా కళ్ళ మంగళ అంత మంచి ఫుడ్ పెట్టి నేను తినకుండా అప్పుడు నాకు కొంచెం బాధ అవుతుంది. మీరు ఎంత మాట్లాడుతున్నారో నా సూప్ దాని మీదకే పోతుంది. అయితే ఇక్కడ గమ్మత్ ఉంటుంది ఊర్లో ఏంటంటే, ఎవరు ఆకలి వేసినా ఒక ముద్ద పెట్టడం, దూపైనా కూడా ఇయ్యటం, ఈ కదా జరుగుతాయి. ఆ అలవాటు పోలేదు ఇప్పటికి. ఎవరు వచ్చినా కానీ కనీసం ఏదో తినమని చెప్పి వేస్తాం. అవి ఇచ్చి కానీ మీరు అలా తినండి, ఇక మీరు ఏం ప్రాబ్లం లేదు. స్టార్ట్ చేసి ఇంకా, ఎందుకంటే ఆ ఫుడ్ని చూస్తే అంత టెంప్టింగ్ ఉన్నది. ఫైనల్గా సార్ని ముచ్చటంతా అడిగినాము, అంటే ఎట్లాంటి డిసీజ్ ఉన్నా ఎట్లా తగ్గుతుంది ఫుడ్తో, ఇవన్నీ నాకు తెలియని విషయాలు కూడా మస్తుగా తెలుసుకున్నాను నేను. ఫైనల్ ఇవాళ వచ్చిన వీడియో చేస్తున్నది, ఖచ్చితంగా వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయినా. అసలు నేచర్ నుంచి చూసిన ఫుడ్ ఇంత బాగుంటుందా, ఇంత కలర్ఫుల్గా ఉంటుందా, సూర్యునికి నోట్లో ఊరిళ్ళు ఊరుతాయి, మాట్లాడుతుంటే నోట్లో ఊరిళ్ళు వస్తున్నాయి, అంత బాగున్నది. ఫస్ట్ జ్యూస్తో మొదలు పెడతాం. ఇది వీళ్ళ ఫేమస్ జ్యూస్, దాదాపు ఒక 10 నుంచి 15 రకాల వస్తువులతో చేస్తారంట. కూరగాయలు కానీ పండ్లు కానీ. చలో, నేచర్ మంత్రాల వీళ్ళ బెస్ట్ జ్యూస్. ఫస్ట్ బైట్ మీతో, ఫస్ట్ సిప్ మీతో పాటు నేను. కారంగా లైట్గా తగులుతుంది, కమ్మంగా ఉంది, యాక్ అనేటట్లేదు. జ్యూస్తో పాటు బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఇచ్చారంటే, ఇవాళ జాంపండ్లు పెట్టిరు, బుడ్డలు పల్లీలు పెట్టిరు, వాల్నట్స్, క్యాషూ నట్స్ అంటే జీడిపప్పు, దాని తర్వాత తెలుగులో ఏమంటారు తెలియదు, వాల్నట్స్, ఖర్జూర పండ్లు, స్పౌట్స్, ఆల్బుకారా, బ్లాక్ గ్రేపు, తిప్పతీగ. ఈ తిప్పతీగ ఆకు తినేయాలా ఇట్లే? అవునా? నేను ఫస్ట్ టైం తింటాను, ఇప్పటివరకు ఎప్పుడు తినలే నేను. వామ్మో, నవ్వుతుంటే మంచిగా అనిపిస్తుంది. పెసర్లు, బెబ్బర్లు, దానిమ్మిత్తులు. అంటే ఇంతకుముందు ఎప్పుడు తినలేదా అని అనుకోవచ్చు, కానీ ఈ కాంబినేషన్ నేను తినలే. అంటే దానిమ్మిత్తు నేను తినలే, బెబ్బర్లు తినలే, పెసర్లు అంటే తిన్నా మసాలు, బ్లాక్ గ్రేపు. సీజనల్ ఫ్రూట్ ఆల్బుకరా, ఇది సీజన్లో మస్తు తింటారు. లైట్ పింక్ జాంపండు. లంచ్లో రోజుకో వెరైటీ ఉంటుందంట, బ్రేక్ఫాస్ట్ కూడా అంతే మారుతూ ఉంటుంది. మస్తు కళ్ళకి ఇంపుగా కనిపిస్తుంది, అంటే దబ్బన తిందాంరా బై అన్నట్టే ఉన్నాయి అవి. సో నేను లేట్ చేయకుండా మళ్ళీ జ్యూస్తో మొదలు పెడతా. లంచ్లో ఇచ్చే జ్యూసు భలే ఉంది. కరివేపాకు తినే కొద్దీ ఆ రుచి ఇంకా కమ్మగా అనిపిస్తుంది. నేను నేచర్ మాత్రం పోతున్నాను కదా, ఏదో సప్పటి కూడి ఉంటుందేమో ఇట్లా అనుకున్నా, కానీ అదిరిపోయింది. సాటర్డేకి వచ్చేసరికి వెజిటేబుల్ బిర్యానీ, వా, దీనికి రైతా ఇచ్చినారు. రైతా కూడా అదిరిపోయింది. ఉల్లిగడ్డలు, కొత్తిమీర,
మిరపకాయలు కారంగా అదిరిపోయింది. రైతా కూడా కారంగా ఉంది. ఈ పెరుగన్నంలో కూడా చూడరి పల్లీలు ఉన్నాయి, జీడిపప్పు ఉంది, కొబ్బరి ఉంది, ఎండు కొబ్బరి. నమ్మరు మస్తు కమ్మ ఉంది. బా పెద్ద రెస్టారెంట్స్ కూడా పనికిరావు, అంత కమ్మ ఉన్నాయి. దాన్ని నాకు ఆపబుద్ధి అవుతుంది కానీ ఇవన్నీ తిన్నాక మళ్ళీ తింటుంది దీన్ని. దీనికి స్వీట్ కూడా ఇస్తారంట. ఈ స్వీటు పరమాన్నం తీరుంది. ఆ పాలు కానీ మరి స్వీట్ ఎట్లా తెచ్చారు మరి? బెల్లం గిల్లం అవేమి వేయరంట. తేనె అన్నారు, మర్చిపోయిన. మస్తు కమ్మ ఉంది. సో ఇది ఇంకో రకం గుంత పొంగనాలు. దీనికి ఏదో చట్నీ ఇచ్చారు. రుచిలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. ఏదో పాలేసి వండినట్టున్నారు బీరకాయ. మీరు ఒకటి అబ్జర్వ్ చేసారో లేదో, అన్నం క్వాంటిటీ ఎంత ఉందో కూరల క్వాంటిటీ కూడా అంతే ఉంది. ఒక ఫ్రై చూడగా మాత్రం కళ్ళకి ఇంపు ఉంది. బాగుంది. నూనె కానీ ఉప్పు కానీ ఎక్కువ వేయకుండా కూడా కమ్మ ఉండేరు. విటమిన్ డి ఒకటి, B12 ఒకటి, ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు ఈ కూర మస్తు యూజ్ అవుతుంది. మష్రూమ్ అంట, సోయా పన్నీరు, ఇంకేదో ఆకుకూర అని చెప్పారు. రెండు ఎక్కువ లొకేషన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఏంది అని అంటే చెప్పినారు కదా ఇందాక, విటమిన్ డి ఒకటి, దాని తర్వాత B12 ఒకటి, ఆ తక్కువ వాళ్ళకి 3 రకాలు అని చెప్పేసి. ఆ ఆకుకూర, దానికి ఆ మష్రూమ్ కానీ, ఆ సోయా పన్నీర్ కానీ, 3 కాంబినేషన్ అదిరిపోయింది. అన్నంలో ఇంకో మార్పు, రోజు అన్నం మారుతుంటుంది అట్లనే. ఇది ముడి బియ్యం పెసరన్నం. టమాటా మునక్కాయ. నాకు టమాటా కూర అంటే మస్తు ఇష్టం. దీన్ని పుండుకూర చట్నీతో తింటే సాగరంగా మామూలు ఉండదు. ఎనిమిది వారాల కోర్సు. ఇండియాలో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తారు. టైంకి మీకు ఏ టైం అయితే అవుతుందో ఆ టైంకి డోర్ డెలివరీ చేస్తారు. ఏడున్నా కూడా. వేరే రాష్ట్రాల్లో ఉండేటోళ్ళకు పౌడర్సు, ఆ పౌడర్స్ అన్ని పంపిస్తారు. బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ పౌడర్స్ పంపిస్తారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఎక్సర్సైజులు కానీ, మీరు యోగా చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి మీకు వీడియోలు పంపిస్తారంట, ఆడియోలు పంపిస్తారంట. దాన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు. ఫుడ్తోని మీకున్న షుగర్ని దేన్నైనా కూడా తగ్గించుకోవచ్చు. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా, వాళ్ళకి కాంటాక్ట్ గారి డైరెక్ట్ వచ్చి మాట్లాడురి, తీసుకొని ఈ వీడియోను ప్రమోషన్ చేస్తాం, ఇంకేమైనా చేస్తాను మీరేమని అనుకోరు. కానీ 10 మందికి ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న ఒకే ఒక్క హోప్తో వీడియో చేస్తున్నా. మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా కానీ షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ అట్లాంటి సమస్యలు ఉంటే, మెయిన్గా షుగర్ ఉన్నోళ్ళు, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయరి, ధైర్యంగా ఉండమని చెప్పురి. ఇట్లా ఫుడ్తోనే నువ్వు మార్చుకోవచ్చు, నీ రోగాన్ని తగ్గించుకోవచ్చు అని వాళ్ళకి చెప్పురి, ధైర్యాన్ని ఇయ్యరి. ఒకసారి వీళ్ళకి తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడిపోయి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడరు. థ్యాంక్ యూ. ఇట్లాంటి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా, మీ నోట్లో ఊరులు నేర్పిస్తూనే ఉంటా. మీరేం చేయాలి? మంచిగా తినూరి, మంచి ఎక్సర్సైజ్ చేయరు, హెల్తీగా ఉండరు, హ్యాపీగా ఉండరు, మంచి ఫుడ్ తినరు. ఉంటాం. మళ్ళీ ఎందరో తిండి పోతుంది. అందరికీ బాగుంది. నాకు బాయ్. లవ్ యూ చిచాస్.